ఆమేన్. హృదయాల్ని పరిశోధించడానికి దేవుడు ఒక్కడే సరి అయిన వాడు. ఎందుకంటే నీ హృదయం అంతా దేవునికి తెలుసు. నీ హృదయం లోపల ఏముందో తెలుసు, బయటికి ఏం మాట్లాడుతున్నావో ఆయనకి తెలుసు. హృదయ పరిశోధకుడు అంటే పరిశోధిస్తూ ఉంటాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇటు జరుగమ్మా, ఆ గోడ కానుకో, ఒక నిద్ర వస్తుంది నీకు. గోడ కానుకుంటే నిద్ర వస్తుందిగా, చల్లగుందనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన హృదయాల్ని పరిశోధించేవాడు దేవుడు. ఇప్పుడు సముద్రంలో పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. సముద్రం లోపల ఎక్కడ నిధులు ఉన్నాయి, ఎక్కడేమున్నాయి, కొండలు ఉన్నాయా, మంచు కొండలు ఉంటాయంట, లోపల అగ్నిపర్వతాలు ఉంటాయంట, మరి ముత్యాలు, రత్నాలు, బంగారం ఇవి ఉంటాయంట లోపల నిధులు సముద్రంలో. వాటన్నిటినీ పరిశోధించడానికి లోపలికి వెళ్తూ ఉంటారు నీళ్ళల్లోకి. టైటానిక్ ఎప్పుడో 19వ శతాబ్దం మొదట్లో 14లోనూ 1914 ఇప్పుడు అది వెళ్ళిపోయింది, మునిగిపోయింది. దాన్ని చూడడానికి ఆ మధ్యకాలంలో 2 సంవత్సరాలు అవుద్దాం అనుకుంటా వెళ్ళారు బాగా ఆస్తిపరులు. పాపం అది లోపలే వెళ్ళిపోయి చచ్చిపోయారు కదా. చాలామంది అలా సముద్ర గర్భంలోకి వెళ్ళి లోపల ఏముందో ఏంటో చూసి వస్తూ ఉంటారు. మరి మనిషి యొక్క హృదయంలోకి వెళ్ళాలంటే ఎంత లోతు ఉంటుంది చెప్పండి? ఎంత లోతు ఉంటుంది? ఒక మనిషి మరి యొక్క హృదయంలోకి వెళ్ళి చూడాలి అని అంటే, హృదయాల్ని పరిశోధించాలంటే మనిషి హృదయం ఎంత లోతు ఉంటుంది? సముద్రం లోతుకైనా మనం సముద్రం లోతుకైనా లెక్కలు కట్టగలమేమో, కానీ మనిషి హృదయం ఎంత లోతుందో ఎవరికి తెలియదు. తెలుస్తుందా? తెలీదు. ఇతని ఆలోచనలు ఇంతవరకే అని ఎవరైనా చెప్పగలమా? ఇతని మంచి ఇంతవరకే అని ఎవరైనా చెప్పగలమా? ఇతని చెడు ఇంతవరకే అని ఎవరైనా చెప్పగలమా? తెలీదు అసలు. హల్లెలూయా. మా అమ్మగారు అంటూ ఉండేది, మనిషి కడుపులో మాయ, గుర్రం కడుపులో గుట్టు ఎవరికి తెలియదంట. ఇదొక సామెత. మనిషి కడుపులో ఉన్న మాయ ఎవరికని తెలుసుద్దా? తెలీదు. ఎంత లోతుందో హృదయం ఎవరికి తెలియదు. ఈ లోతైన హృదయాన్ని పరిశోధించేవాడు యెహోవా. అంటే నిన్ను సృష్టించిన వాడు ఆయనే కాబట్టి నీ యొక్క హృదయం యొక్క లోతు ఎంతో దేవునికి తెలుసు. మనుషుల దగ్గర తప్పించుకోవచ్చు, కానీ మనం ఇక్కడ తప్పించుకునే అవకాశం లేదు. ఎందుకనంటే నీ లోతు ఎంతో నాకు తెలుసురా అంటాడు దేవుడు. మాట నాలుకకు రాక మునుపే దేవునికి తెలుసు. నీ గుండెల్లో ఏది గూడు కట్టుకుందో దేవునికి తెలుసు. అందుకనే వెండిని బంగారమునకు కొలిమెట్ట తగిందో మనిషి హృదయాల్ని పరిశోధించేవాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా అక్కడికే పనికిమాలను ఒట్లేస్తూ ఉంటారు. ఆళ్ళ మీద ఒట్టు, ఈళ్ళ మీద ఒట్టు, నాది ఇంతే, అంత చేసా ఇంత చేశా అని ఒట్లేసి గట్లేసి ఏదో తప్పించుకుంటూ ఉంటారు. దేవుడి మీద ఒట్టు, బైబిల్ మీద ఒట్టు, పిల్లల మీద ఒట్టు, తల్లుల మీద ఒట్టు. దేవుడు చెప్పారు, నీ మాట అవునంటే అవునని ఉండాలి, కాదు అంటే కాదు అని ఉండాలి. ఒట్టులు గట్లు పెట్టవాకని చెప్పాడు దేవుడు. ఒట్లు వేస్తున్నారా మీరు? ఒట్లు వేయకూడదు. పిల్లల మీద ఒట్టు, భార్య మీద ఒట్టు, భర్త మీద ఒట్టు, ఈ ఒట్లు పెట్టకూడదు. మనం పెట్టకూడదని బైబిల్లో రాసుంది. నీ మాట చెప్తే ఆ మాట ఖచ్చితంగా ఉండాలి, అంతే. చేస్తానంటే చేయాలి, కుదరదంటే కుదరదంతే. దానికి ఎవరినో నమ్మించడానికి మనం ఒట్లు గట్లు పెట్టక్కర్లా. దేవునికి స్తోత్రం. హృదయంలో పరిశోధించేవాడు యెహోవా. తర్వాత 4వ వాక్యం చూడండి. చెడు నడవడి గలవాడు దోషపు మాటలను వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. ఇక్కడ 4వ అధ్యాయంలో ఉన్న సామెత ఏంటంటే, చెడు నడవడి గలవాడు దోషపు మాటలు. హల్లెలూయా. చెడు నడవడి గలవాడు. నడవడి అంటే మన ప్రవర్తన. నడవడి అంటే మనం కాళ్ళతో నడుచుకెళ్ళే దాన్ని కాదు దేవుడు చెప్పింది, మన ప్రవర్తన. ఈ ప్రవర్తన చెడ్డగా ఉన్నవాడు ఏం చేస్తాడంట? దోషపు మాటలను వింటూ ఉంటాడంట.
దేవునికి స్తోత్రం. ఇంతవరకు రేడియోలో వాక్యం వచ్చేది కదా, ఇప్పుడు రేడియోలో వాక్యాలు ఎవరు అంటున్నారు? యూట్యూబ్లోనే అంటున్నారు అందరూ. కొంతమంది చర్చిలు కూడా మానేసి యూట్యూబ్లో పెట్టుకుని అది ఆరాధన అంటున్నారు. తింగరోళ్ళదంతా తయారయ్యారు ఈ మధ్యన. తింగరతనం కాదు ఇది. సాక్షాత్తు ఆయనే సృష్టికర్తే భూమి మీద ఉన్నప్పుడు ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళాడు. ఫోన్ పెట్టేసుకుని ఫోన్లో వాళ్ళు ప్రార్థన వాక్యం వేసి వాళ్ళు ప్రార్థన చేస్తే ఆమేన్ అనేస్తే ఎలాగా? మందిరమునకు రావాలి. దేవునికి స్తోత్రం. రేడియోలో వాక్యం వచ్చే సమయంలో సాపేసుకుని బైబిల్ పెట్టుకుని రేడియో పెట్టుకుని క్రైస్తవులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఆ వాక్యం ఎప్పుడు వస్తుందా అని దాహముతో దప్పికతో ఎదురు చూసేవాళ్ళు. ఆ వాక్యం వినేవాళ్ళు. మరలా రేపు సాయంత్రం 6:30కో 7:00కో ఎప్పుడు వచ్చేది. మరలా ఆ వాక్యం కొరకు బైబిల్ తెలుసుకునే వాళ్ళు చెప్పే వాక్యాలన్నీ ఎంతో శ్రద్ధగా విని భక్తిని కాపాడుకునేవాళ్ళు. ఈ రోజున మనం తెల్లారి లెగిస్తే ఎన్నో విషయాలు వింటున్నాం కదా, చాలా వినబడతాయి. మంచి వినబడద్దు మన చెవికి, చెడు వినబడద్దు మన చెవికి. దోషపు మాటలు వినబడతాయి, ఆశీర్వాదకరమైన మాటలు వినబడతాయి, బూతులు వినబడతాయి. ఏమండి, మనకు దేవుడు చెవులు ఇచ్చాడు కాబట్టి అన్నీ వినబడతాయి. కానీ ఇక్కడ లెక్క ఏంటంటే దేవుడు చెప్పింది, చెడు నడవడి కలిగిన మనిషి దోషపు మాటలే ఎక్కువ వినటానికి ఇష్టపడతాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తే ఎంతోమంది మాట్లాడుతుంటారు, ఎన్నో శబ్దాలు వస్తూ ఉంటాయి. అవన్నీ మనకి ఇష్టమా? వింటూ ఉంటాం, పోతూ ఉంటాం కదా. కానీ కొంతమంది లోకంలో జరిగేటువంటి లేక మాటలు, పాటలు వాటినే వింటారు. దోషముతో కూడినటువంటి విషయాలు సంబంధించిన మాటలే వింటారు. దేవునికి స్తోత్రం. అమ్మా అక్కడ అటు జరిగిందంటగా అంటే ఇది మంచి కాదు, చెడే. ఎవరైనా ఏదైనా తప్పు చేశారు, ఏదైనా పొరపాటు జరిగింది, ఎక్కడైనా నష్టం జరిగింది, కాపురాలు కూలిపోయాయి, ప్రమాదాలు జరిగిపోయి అంటే అవి వింటాకి ఎంత ఇష్టపడతారు. అబ్బో అసలు ఏమీ లేదు, ఇక చెవులు అమృతం పోసినట్టు ఉంటుంది అన్నమాట. మంచి మాటలు వాళ్ళు చెప్తే అసలు ఎన్నో అమ్మా మీ ఆరోగ్యాలు కాపాడుకోవడం ఎట్లా, ఆరోగ్య సూత్రాలు అని ఒక టీవీ పెట్టి మంత్రి సత్యనారాయణ గారిని పెట్టామనుకోండి. అమ్మా తెలుసా మంత్రి సత్యనారాయణ గారు అని పొద్దున్న లెగిస్తే ఏం తినాలి, ఏం తినకూడదు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి చెప్తాడు కదా. పెట్టామనుకోండి, ఎంతమంది వింటారు కూర్చుని? చెప్పండి. వినరో. ఎందుకని? అది మంచి. ఆ మంచిని వినరో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదువుకోండిరా అంటే ఆ ఇంటి దగ్గర ఈ ఇంటి దగ్గర టీవీల దగ్గర కూర్చొని సినిమాలు చూసి ఆ టీవీలో వచ్చే వాటిని చూసి చదువులు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? చాలామంది ఉన్నారు. నేను పర్సనల్గా లాస్ట్లో చదువుకున్నప్పుడు మావాడు ఉండేవాడు సినిమా పెచ్చగాడు. ఇక టీవీ ముందు కూర్చుంటే, ఆ రోజుల్లో టీవీలు తక్కువగా కూర్చుంటే, ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీ ముందు కూర్చుంటే ఇలా కూర్చుని ఇక ఇంతే, నా ఇంకా చూడండి ఒకసారి, ఇక ఇంతే ఎట్లాగ చూసి కొన్ని గంటల పాటు ఆ తర్వాత లెగుద్దాం నడుద్దాం అనుకున్నాడు. ఇక తిరగల తలకాయ పక్క తిరగల పట్టేసింది. పనికిమాల విషయాలు వినటానికి ఈ పనికిమాల విషయాలు ఎవరు చెబుతారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పే మాటలు చక్కగా వింటా ఉంటారు. మంచి మాటలు చెప్పామనుకోండి, అలా చేయకూడదు నాయన, ఇలా ఉండాలి, బాగుపడండి అంటే, అరే అట చేద్దాం ఇట చేద్దాం నాశనం అయిపోదాం అంటే అసలు నాశనం అయిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు. జాగ్రత్తగా ఉండాను, రూపాయి జాగ్రత్త చేసుకో, రే భవిష్యత్తు ఉంది, అది ఉంది, ఇది ఉందంటే ఎవరు వినరక. పాడు చేసేవాడితో వెళ్ళిపోవడానికి, పాడు చేసే మాటలు వినటానికి ఇష్టపడతారు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఈ చెడు నడవడి కలిగిన వాడు, చెడ్డగా ఎవడు నడుస్తాడో వాడు చెడ్డ మాటలే, దోషపు మాటలే వింటాడు అంతసేపు. సాతానికి ఎప్పుడు అయ్యే కావాలి,
ఈ సాతాను స్వభావం ఎవరిలో ఉంటుందో ఈ చెడు గురించి వినడానికే ఇష్టపడతారు. మంచి చెప్తే ఎక్కదు అస్సలు. దేవునికి స్తోత్రం. ఈ చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వింటాడు. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియగ్గును. నాలుక మోసకరమైన మాటలు. మోసం అంతా ఎక్కడుందంట చెప్పరేంటి? ఎక్కడుంది మోసం అంతా? ఎక్కడుందా? నాలుకలోనా ఇంకెక్కడన్నా ఉందా? మోసకరమైన నాలుక. మోసం చేసేది ఏంటి? నాలుక. ఇప్పుడు ఇదిగోండి, ఈ కళ్ళజోడు తయారు చేయండి, నెంబర్ 1 ఒరిజినల్ ఫ్రేమ్, ఒరిజినల్ అద్దాలు కావాలి అని అంటే అలాగే 2000 అవుద్ది. లోపలికాడు వెళ్ళి వినండి, లోపలికి వెళ్ళి ఆ కళ్ళజోడు తయారు చేసి ఆయన శుభ్రంగా బాగు చేసుకొచ్చి సెకండ్ క్వాలిటీ వేసో థర్డ్ క్వాలిటీ వేసో తీసుకొచ్చి మనకి ఇచ్చాడు అనుకోండి, ఒరిజినలేనండి అన్నాం అనుకోండి, ఇప్పుడు ఆయన ఏమంటాడు? ఒరిజినలే అంటాడా? నిన్ను మోసం చేశానంటాడా? ఒరిజినలే అంటాడు. ఇప్పుడు అదే మాట మోసకరమైన మాట. మోసకరమైన మాట ఎలా చెప్పాడు ఆయన? నాలుగుతోనేగా. అది కాబట్టి మన నాలుక మోసకరముగా ఉండకూడదు. మోసము చేసేది నాలుక, పాడు చేసేది నాలుక.